అందరికీ నమస్కారం. ఇవాళ మనతో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, హైడ్రా కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. మరి హైడ్రా లక్ష్యాలేంటి? ఉన్నట్టుండి ఎందుకు ఈ హైడ్రా అంత పాపులర్ అయింది? మీ మాటలో చెప్పండి కళానిధి గారు. హైడ్రా అనేది అబ్రివేషన్ ఏంటంటే హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ అండ్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయనే చైర్మన్, హైడ్రాకి ఆయనే చైర్మన్. అయితే దీనికి కమిషనర్గా ఏవి రంగనాథ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఆయన చాలా పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన చాలా సందర్భాల్లో చాలా కేసెస్లో చాలా బ్రహ్మాండంగా ఎస్పీ నల్గొండ ఎస్పీగా చేశారు. తర్వాత ఆయిషా కేసులో చాలా కేసుల్లో కూడా సక్సెస్ అయ్యాడు. ఆయన ఏరి కోరి ఆయన అపాయింట్ చేసుకోవటం ఆయన ఒక మనకి గొప్ప విషయం. ఏంటంటే రంగనాథ్ గారు చాలా గొప్ప డేరింగ్ మనిషి. ఆయన ఎప్పటికీ భయపడ్డా ఆయన. కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే అందరూ మెచ్చుకుంటున్నారు. హైదరాబాదులో చాలా చోట్ల నేను అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ పడితే భూ ఆక్రమణలు జరిగిపోతున్నాయి. ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వాటర్స్లో కూడా లేకుల్లో చెరువుల్లో ఎక్కడ పడితే అది కబ్జాలు చేసేయటం, క్లోజ్ చేసేయటం, దాని మీద కప్పేయటం, దాన్ని కట్టేయటాలు జరిగినాయి. చాలా చాలా బిల్డింగ్స్ కట్టేటాలు జరిగినాయి. దాంట్లో చాలామంది మన రెసిడెన్సీ వాళ్ళు జనం కొనుక్కోటాలు జరిగినాయి. ముందు వెనకాల కొనేశారు. ఇప్పుడైతే మన ముఖ్యమంత్రి గారు చూశారు ఆయనకి ఎలా థాట్ మైండ్లోకి వచ్చిందో తెలియదు. కానీ మనకి ఏదన్నా పరిష్కారం చేయాలి. ఎందుకంటే మనం హైదరాబాద్లో వర్షాలు వస్తే అసలు వాటరు ఎక్కడ పోవాలనే లేకుండా తయారైపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లు కట్టేసి నీరుకి స్టాక్ని ఎక్కడ నిలుస్తున్నాయి? ఎక్కడ నిలుస్తుంది వాటర్? వాటికి ప్రొవైడ్ చేయరా? చెరువులు అక్కర్లేదా? చెరువులో నీళ్ళు నిలవద్దా? చెరువులు కూడా కట్టేస్తారా మీరు? ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఎట్లా మరి? కానీ దీని మీద ఆయన స్పందించి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సీఎం గారు ఒకటే మాట అన్నాడు. ఆయన ఎక్కడ ఎఫ్టీఎల్ ఉన్నా, ఎక్కడ బఫర్ జోన్లో ఉన్న ప్రాంతాల్లో ఓఆర్ఆర్ దగ్గర నుంచి తీసుకున్నాం, ఔటర్ రింగ్ రోడ్ అక్కడి నుంచి తీసుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా సరే, ఎక్కడ చెరువు కనబడినా, ఎక్కడ ఏది కనబడినా దాని వెంటనే డిమాలిష్ చేశానని చెప్పి ఏవి రంగనాథ్ గారికి ఆయన ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇవ్వటం వెంటనే మరుక్షణమే ఇంకా ఆయన చైర్మన్ గారు రంగంలో దిగారు, కమిషనర్ గారు రంగంలో దిగారు. చిన్న పెద్ద లేదు, ఎవరు కూడా నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఒక డేరింగ్ స్టెప్ అప్రిషియేట్ చేయాలి. చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఆయన తీసుకున్న స్టెప్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకు తీసుకున్నారు, ఎందుకు కూలగొట్టారనే మనిషి ఎవడు అనట్లే. ఎందుకంటే అది అక్రమం కదా. అక్రమం చేసినప్పుడు ఎవరు వస్తారు ముందుకి? ఎవడైనా వస్తే వాళ్ళ మీద కేసు అవుతుంది. మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయాలి, లేదు సార్ చేయడం మీద అంటే నీది ఉందన్నమాట ఎక్కడ. అప్పుడు వాళ్ళ దాని మీద అటాక్ చేస్తారు ఆయన. అందుకని ఎవరు సైలెంట్గా మాట్లాడలేదు. నా ఇల్లు అయినా అక్రమైనా కూడా కూల్ చేయండి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అనేసాడు ఆయన. ఎవరిదైనా సరే, నా వాళ్ళు మీ వాళ్ళు ఎవ్వరు కూడా ప్రసక్తే లేదు. ఈ హైదరాబాద్లో హైడ్రా అనేది ఎక్కడ ఏ ఇల్లీగల్గా యాక్టివిటీస్ జరిగినా, ఎంకరేజ్ చేసినా, చెరువులు అంటే ప్రభుత్వ గవర్నమెంట్ రివర్స్ అవన్నీ వాళ్ళవే కదా, వాటి చోట్ల ఎవరైనా ఆక్రమంగా చేసినా, కట్టినా, చేసినా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కూలగొట్టామన్నాడు. ఈ మధ్య ఒకటి పెద్ద బిల్డింగ్ కూలగొట్టారు. కానీ హైదరాబాద్కి పెద్ద షాక్ ఇది. ఈ హైడ్రా పెట్టడం అనేది పెద్ద షాక్. ఎవరు తెల్లవారితే ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళు గుండెల్లో గుబేలు అయిపోయింది. ఇప్పుడు మా ఇల్లు ఎప్పుడు కూలగొట్టేస్తారో అని ఆ భయం అనేది తీసుకొచ్చాడు హైదరాబాద్లో. ఆ రకమైన భయం ఉండాలి. ఎందుకు అనవసరంగా ఈ రివర్లో కట్టానరా బాబోయ్ మగడా అని చెప్పి ఆ భయం తీసుకొచ్చాడని చూసారా? దానికి మన సీఎం గారిని అప్రిషియేట్ చేయాల్సిందే. ఒకటే అన్నాడు, మొన్న ఒక మీటింగ్లో అన్నాడు, మహబూబాబాద్ ఎక్కడ మీటింగ్లో అన్నాడు ఆయన, నేను దీంట్లో తగ్గేదేలే, సినిమాలో తగ్గేదేలే, నేను తగ్గే ప్రసక్తే లేదు. ఎక్కడ హైడ్రాలో ఎవడు ఇల్లీగల్గా రివర్స్లో కట్టినా కూల్చడం గ్యారంటీ. ఎంతటి పెద్దవాడైనా నేను భయపడా. అయితే ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ అక్కడ మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్షిప్ అలాంటివన్నీ పెట్టకూడదు. ఆయన న్యాయబద్ధంగా ఉండాలి. ఎవరిదైనా ఇప్పుడు కొంతమంది పొలిటికల్ పార్టీస్ అన్న దమ్ముంటే అది చేయి, దమ్ముంటే ఇది చేయి, వాళ్ళు అన్న మాట కన్నా
నిజంగా ఎఫ్టీఏలో ఉంటే చేసేయాలి ఆయనక. ఇంకా మా ఫ్రెండ్షిప్లు, మనోభావాలు, ఓట్లు గీట్లు అవన్నీ ఉండకూడదు జాంతానే. ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. అయితే మరి ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళలో కూడా ఇలా అక్రమదారులు, భూ కబ్జాదారులు ఉన్నారు అనుకోండి. మరి కాంగ్రెస్ వాళ్ళనే మరి కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా? ఎందుకు లేదు? ఆయన కాంగ్రెసే కదా. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెసే. ఇప్పుడు ఆయన పవర్ తీసుకోకుండా, ఆయన అప్రూవల్ తీసుకోకుండా, పైన చెప్పకుండా ఆయన చేయడు కదా. పైన వాళ్ళకి అన్ని ఐడియాలు ఇచ్చి మాట్లాడి, ఇలా ఈ దగ్గర నా మనసులో ఈ మాట ఉంది, ఈ రకంగా చేద్దాం అనుకున్నారు, ప్రొసీడ్ అవ్వమంటారు, గో హెడ్ అని ఆయన పైనుంచి సిగ్నల్ లేకపోతే ఆయన చేస్తాడా? ఎందుకంటే అలా చేయకపోతే మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా? పైకి వెళ్ళి అమ్మగారికి వెళ్ళి చెప్పరా, పైన ఢిల్లీకి వెళ్ళి అన్ని అప్రూవల్ తీసుకొని అన్ని వాళ్ళ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇది డెసిషన్ తీసుకోవడం జరిగింది. కేటీఆర్ గారు ఏమంటున్నారంటే ఇది కేవలం రాజకీయ కుట్ర, కాంగ్రెస్ వాళ్ళలోనే చాలా మంది ఉన్నారు, ముందు ఆ సంగతి చూసుకోండి అని చెప్పి ఆయన సవాల్ విసురుతున్నారు. ఉండొచ్చు, ఆయన సలహా చెప్పి ఉండొచ్చు, కానీ ఎవరైనా సహే అక్కడ నీనా భేదం ఉండకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక డెసిషన్ నేను తీసుకున్నాను అనుకోండి, అక్కడ నా పక్కన తమ్ముడైనా కూలగొట్టమంటాను. ఒకవేళ నా తమ్ముడు కనుక ఇల్లీగల్గా ఎఫ్టీఏలో కానీ కట్టినా నాకు ఆ రక్త సంబంధం అంటూ ఉండదు. నేను పెట్టుకుని అలా కూల్చి పారేయటమే. అన్నకో రకం, తమ్ముడికో రకం, చెల్లెకో రకం అలా ఉండకూడదు. రూల్ ఫ్రేమ్ చేసినప్పుడు అందరూ ఈక్వల్గానే చేయాలి, సరి సమానంగా చేయాలి. ఆర్టికల్ 14 చెప్తాను, ఈక్వాలిటీ బిఫోర్ లా. చట్టం ముందర అందరూ సమానమే, ఎవరు చుట్టం కాదు. ఈక్వాలిటీ, అందరూ ఈక్వల్ చేయి. ఎందుకు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎందుకు? ఏమన్నా వాళ్ళు ఏమైనా చేస్తారని భయమా? మా భయం ఉన్నప్పుడు అయితే ఈ ఐడియాని పెట్టేవాడు కాదు కదా. ఆయన తెలిసే చేశాడు కదా. ఇది ఎక్కడ ఏ రాజకీయ పార్టీ ఎక్కడ ఎఫ్టీఏలు ఉన్నా ఏంటి ఇల్లీగల్గా ఎంకరేజ్ చేసినా కూలగొట్టేమని ఆయన ఆదేశాలు ఇచ్చాడు కమిషనర్ గారు. అందుకని ధైర్యంగా చేస్తున్నాడు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రకంగా ఇల్లీగల్గా ఎక్కడైనా ఎవరైనా ఎంకరేజ్ చేస్తే దెబ్బకి గుండెల్లో ఇదైపోవాలి, గుబులైపోవాలి. అరే బాబోయ్, ఎక్కడ కట్టేస్తా, మళ్ళీ ఎఫ్టీఏలో కట్టేస్తా, మళ్ళీ ఈయన ఎక్కడ కూలగొట్టేస్తాడో, అనవసరంగా కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నాం అని చెప్పి ఇప్పటికే చాలా మంది ఇంకా భయపడుతున్నారు. ఎప్పుడు ఏ రోజు ఎవరికి ముహూర్తం వస్తుందో తెలియదు, టైం ఆ రోజు టైం అవుట్. కాకపోతే ఒక మంచి పని చేస్తున్నారంటే ఈ రంగనాథ్ గారు నోటీసులు ఇస్తున్నాడు. ఫస్ట్ ఏది గుర్తుపెట్టుకోవాలి, కూలగొట్టే ముందర నోటీస్ ఇవ్వాలి. యూ షుడ్ ఇన్ఫార్మ్ దెమ్, ఇంటిమేట్ చేయాలి. ఒక నెల రోజులు, 15 రోజులు, 20 రోజులు, మళ్ళీ వాళ్ళు ఎక్కడికి పోతారు? నువ్వు స్పాట్ని వచ్చేసి కూలగొట్టేస్తా అంటే అది పద్ధతి కాదు. ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి దాంట్లో చెప్పాలి, అదే బాబు ఇది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేసావు, ఇది ఎఫ్టీఏలో ఉంది, బఫర్ జోన్లోకి వస్తుంది, కాబట్టి మేము వీఆర్ గోయింగ్ టు డిమాలిష్ యువర్ ప్రాపర్టీ, ఇది ఎంకరేజ్ చేసావు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది అని చెప్పి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి కూడా అది పద్ధతిగా ఉంటుంది. ఏదైనా పద్ధతిగా చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. మల్లారెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు, నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి గారు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? నేను ముందరే చెప్పా, అక్కడ మల్లారెడ్డి గారా ఇంకో వ్యక్తి అని కాదు, అక్కడ మనకి వ్యక్తులు కాదు. అక్కడ ఎవడైనా సరే ఎఫ్టీఏల్లో కనుక ఉంటే ఇల్లీగల్గా ఎంకరేజ్ చేస్తే కూలగొట్టమని ఆయనగా ఆదేశాలు ఇచ్చారు సీఎం గారు. సొంత వాళ్ళైనా సరే చేసిన అంటే నీ బంధత్వంగా అక్కడ నీనా లేదు. అక్కడ ఎవడైనా ఓకే, ఎంత పెద్ద తోపైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, తప్పు చేస్తే తప్పే కదా. జనరల్గా మనం అంటుంటాం కదా, ఏదైనా తప్పు చేస్తే తప్పే అని. ఎవరైనా రాంగ్ చేస్తే చేయమని ఆదేశాలు ఇచ్చాడని కమిషనర్కి. ఈ హైడ్రా అనేది వెలుగులోకి వచ్చింది, మన అందరికి తెలిసిందే. అన్కన్వెన్షన్ నాగార్జున గారిని కూల్చడం తోటి. సో హైడ్రా అంటే ఏంటి అందరికి తెలిసింది. నిజంగా అది అక్రమ కట్టడం అని అంటారా? లేకపోతే ఒకవేళ అక్రమకపోతే ఆయనకు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు, కానీ కూల్చొద్దు అన్నాడు, కానీ ఆయనదని అనలే కదా. హైకోర్టులో కూడా అందరూ కూల్చొద్దు స్టే ఇచ్చారు, ఆయన స్టే ఆర్డర్ ఇచ్చారు. మరి ఇంతకుముందు కూడా కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు అప్పుడు ఈయన మీద ఇష్యూ వచ్చింది, అన్కన్వెన్షన్ మీద అప్పుడు వచ్చింది, టాపిక్ వచ్చింది. అప్పుడు ఎందుకు అప్పుడు ఆగింది, అప్పుడే అయిపోవాల్సింది, అప్పుడు అవ్వలేదు, ఆగిపోయింది. ఇప్పుడు ఎంత అది లేకుంది కనపడుతుంది కదా, పక్కనే లేకుంది కదా. సరే ఇంకా చాలా చోట్ల ఇప్పుడు మరి కొన్ని అంటున్నారు, మరి నెక్లెస్ రోడ్ దగ్గర ఎఫ్టీఎల్ అది, మరి అది కూడా అక్కడ కూడా మరి ఏమైనా చేయాలిగా. మరి డేరింగ్ స్టెప్ తీసుకుంటే అన్ని చోట్ల చేసి ఇంకా మంచి పేరు వస్తాయి. కానీ కొన్ని ఏరియాలో తీసుకొని కొంచెం పేదవాళ్ళకే, కొంచెం ఎక్కువ పవర్ లేని వాళ్ళకి, మామూలు నిరుపేదలకి, వాళ్ళ కూలకు చాలా ఒక్కది కూర్చేసి కొంచెం 5% వాళ్ళది, బాగా డబ్బున్న వాళ్ళది వాళ్ళని ఆపేయడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. చేస్తే సరి సమానంగా చేయాలి. నా భేదం లేకుండా పెద్దవాడైనా చిన్నవాడైనా ఏ స్థాయి వాడైనా చేస్తే అప్పుడు ఈయనకి పేరు వస్తుంది. అరే మేరా బాయ్ హైవే, మేరా దోస్త్ హైవే అని చెప్పి వారిని వదిలేసి ఇసుకు మారదే ఇసుకు హఠాదే అనేది తప్పది. చేస్తే అందరిది చేయాలి, ఈక్వల్గా చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది. ఇప్పటికే పేరు వచ్చింది ఆయనకి. ఇంకా ముందర ఎవరు కూడా ఇల్లీగల్గా ఎంకరేజ్ చేయరనే నా ఉద్దేశం.
తెలంగాణలో మనం హైడ్రా పనితీరు చూసాం సార్. అలాగే రీసెంట్‌గా మన విజయవాడలో ఫ్లడ్స్ చూస్తున్నాం. సో, చాలా మొత్తం సిటీ మునిగిపోయిందనే చెప్పొచ్చు. మరి హైడ్రా లాంటి సంస్థ ఆంధ్రాలో గూడా ఉండడం ఎంతవరకు వాస్తవం? మరి చూడాలి అక్కడ కూడా మరి ఎక్కడైనా మరి అక్కడ వాళ్ళ పాలసీ ఏది వాళ్ళ డెసిషన్. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి డేరింగ్ ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ తీసుకొని చేశాడు. మరి అక్కడ ఆయన కూడా చంద్రబాబు నాయుడు కూడా సేమ్ ఆంధ్రాలో కూడా అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ మంచి ఇగో ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎంక్రోచ్ అనేది ఎక్కడైనా కబ్జానే తెలంగాణలో ఉంది, కబ్జా ఆంధ్రాలో కూడా ఉంది. ఎక్కడ చేసినా అక్కడ కూడా ఆయన ఈ రకంగా చేస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది. దానివల్ల ఏంటంటే వాటర్స్ ఇప్పుడు చెరువులు చూడు ఎంత సఫర్ అవుతున్నారు 4 రోజుల నుంచి పంపించాను. నీళ్లు లేక, మంచినీళ్ళు లేక, తిండి లేక, తిప్పలు లేక చూస్తుంటే నేనే కలిసి వేసి నాకు చెల్లించిపోయాను నేనే. బోట్లు గూడా రాజకీయం. బోట్లు తీసుకెళ్లాలంటే మనిషికి రూ. 1000 హ్యుమానిటీ ఉండాలండి. మన దౌర్భాగ్యం ఏంటంటే దేశంలో మానవత్వం చాలా చచ్చిపోయింది. మానవత్వం లేదు. ఈ సందర్భంలో అసలు మనుషులు నీళ్లు లేక, కరెంటు లేక, త్రాగునీరు లేకుండా ఈ టైంలో మనం రెంట్లు అడుగుతారండి. అసలు మనిషి పాపం వాడు బతుకుతాడు. మనిషిని బతికడం గొప్ప, చంపడం ఈజీ. ఒక మనిషిని బతికిస్తే పూర్వ జన్మలు అంటారు, 100 జన్మలు ఇదే పుణ్యం అంటారు. ఒక మనిషిని బతికడం అనేది గొప్పతనం. అలాంటప్పుడు ఈ సందర్భాల్లో బోట్లు రెంట్లు పెంచడం, మనుషులు పీక్కు తినడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. కరెక్ట్ కాదు. ఫైనల్‌గా కబ్జాదారులకి మీ స్టైల్‌లో ఒక హెచ్చరిక ఇవ్వాలంటే మీరేం చెప్తారు? కబ్జాదారులకు ఒకటే చెప్తున్నా, మీరెవరైనా దయచేసి ఒక వెంచర్ కొనేటప్పుడు మీరు మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సరౌండింగ్స్లో ఏమైనా బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఏలో ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏమైనా ఉందా చూసుకొని జాగ్రత్తగా లేఅవుట్ చేసుకొని కొనుక్కోండి. లేకపోతే రేపొద్దున మీరే ఇబ్బందులు పడతారు. చూస్తూనే ఉన్నారుగా మీరు కూడా. గత జూలై నుంచి స్టార్ట్ అయిన ఈ హైడ్రా 2 నెలల్లో ఎన్ని బిల్డింగ్లు కూలగొట్టారు. కొన్ని కోట్ల రూపాయల జనం ఆస్తి పోయింది. పాపం వాళ్ళు తెలియక, కొంతమంది తెలిసి కట్టారు, కొంత తెలియక కట్టారు. కబ్జా చేసిన వాడు బాగానే డబ్బు సంపాదించుకుని వాడు పారిపోయాడు. మరి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? రెసిడెన్షియల్ మరి వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళు గవర్నమెంట్ ఏం కాంపెన్సేషన్ ఇవ్వదు. గవర్నమెంట్ తప్పేం లేదు. గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరు చూడమన్నారు, ఎవరు కొనమన్నారు? అది యువర్ మిస్టేక్ కదా. గవర్నమెంట్ ఏం కొనమని చెప్పలే కదా. సో గవర్నమెంట్ అనే అదిగా మనకు హక్కే లేదు అక్కడ. నేను ఎందుకు చెప్పేది, మీరు దయచేసి రియల్ ఎస్టేట్ వాళ్ళైనా సరే, రెసిడెన్షియల్ వాళ్ళకు కూడా చెప్తున్నా, దయచేసి మీరు అపార్ట్మెంట్స్ కొంటున్నారు కొంతమంది, అది నర్సింగ్ ప్లేస్ అని, మాదాపూర్ అని, అక్కడ ఎక్కడెక్కడ కొంటున్నారు, కొనుక్కోండి, వెరీ గుడ్. కానీ కొనే ముందర చిన్న సబ్మిషన్ ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, అక్కడ ప్రాంతాలు చూసుకోండి, ఏరియా చూసుకోండి, సరౌండింగ్స్ చూసుకోండి. ఈ ఏరియాలో ఎక్కడ దూరాల ప్రాంతాలు ఎఫ్టీఎల్ ఏమైనా ఉందా, లేకులు ఏమైనా ఉన్నాయా, బఫర్ జోన్ల కింద వస్తుందా, అలాంటిది ఏమీ రాదు అని చెప్తేనే లేఅవుట్ చూసుకొని ఆ ప్రకారమే కొనుక్కోవాలని నా ఉద్దేశం. హైడ్రా గురించి చాలా బాగా వివరించారు కళానిధి గారు. నమస్కారం సార్.